ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన అర్లియర్ వీడియోస్లో కూడా కొన్ని నెలల్లో ఎస్డబ్ల్యూపీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. కాకపోతే ఎస్డబ్ల్యూపీ ద్వారా కూడా ఒక మంత్లీ ఇన్కమ్ వచ్చేటప్పుడు చాలామంది కూడా కొన్ని మిస్టేక్స్ అనేది కూడా చేస్తున్నారు. అసలు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మన విజయ్ కర్ణం గారు ఉన్నారు. వారితోనే అడిగి తెలుసుకుందాం ఆ మిస్టేక్స్ జరగకుండా ఎలా ఉండాలి ఏంటి అనేది. హాయ్ సార్. హలో అండి సార్, ఎస్డబ్ల్యూపీ మోడ్ గురించి మనం అయితే అర్లియర్గా మాట్లాడుకున్నాం. కాకపోతే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? షూర్ అండి. అందరూ ఎస్డబ్ల్యూపీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ రావాలనేది బాగా రీచ్ వెళ్ళిపోయింది. అంటే చాలామంది స్టార్ట్ చేశారు దీని తర్వాత. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా పారామీటర్స్ కన్సిడర్ చేయట్లేదు. ఇది జస్ట్ లైక్ ఒక నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ లాకనో లేకపోతే ఏదో వేరే డిపాజిట్ లాకనో అనుకొని ఇన్వెస్ట్ చేసి విత్డ్రాల్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎస్డబ్ల్యూపీలో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్కెట్ వోల్టాలిటీ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే ఈరోజు ఉన్నట్లు మార్కెట్ రేపు ఉండదు, రేపు ఉన్నట్లు 1 month తర్వాత కూడా ఉండదు. సో ఈ వోల్టాలిటీని బేస్ చేసుకొని మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక 1 CR యాజ్ ఏ ఎస్డబ్ల్యూపీ మోడ్లో కావాలనేసి ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఓకే, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఈరోజు పెట్టినప్పటికీ ఒక 1 month తర్వాత జస్ట్ 1% కరెక్షన్ వచ్చినా కూడా ఫండ్లో ఇతనికి 1 lakh rupees నెగిటివ్ కనిపిస్తుంటుంది ఇన్వెస్ట్మెంట్లో. ఓకే, ఆ రిస్క్ కానీ ఆ ప్రెషర్ కానీ ఇన్వెస్టర్స్ తీసుకోలేరు అనమాట. సో అందుకే ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాలటిలిటీని కూడా కన్సిడర్ చేయాలి. సెకండ్ థింగ్, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా వాళ్ళు చూసుకోవాల్సిందే. ఓకే, ట్యాక్స్ ఎట్లా పడుతుంది, వాళ్ళు ఇయర్లీ ఎంత తీసుకుంటే ఎంత ట్యాక్స్ పడుతుంది. సో కొన్ని ఫండ్స్లలో ఒక రకంగా ఉంటుంది, ఇంకో ఫండ్స్లో వేరే రకంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డ్యూరేషన్స్ని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. 1-2 yearsకి ఒక ట్యాక్స్ ఉంటుంది. బియాండ్ దట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎగ్జిట్ లోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి కొన్ని ఫండ్స్లలో. కొన్ని డెట్ ఫండ్స్లలో ఉండదు కానీ మోస్ట్ ఆఫ్ ది ఈక్విటీ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు, ఎగ్జిట్ లోడ్ కన్సిడరే చేయట్లేదు. ఎగ్జిట్ లోడ్ 1.5% మీకు నెగిటివ్ అవుతుంది. అంటే ఏదో ఫ్లక్చుయేషన్లో వచ్చేసి మేము పెట్టేసినాము 6 months తర్వాత మళ్ళీ తీసేసినాము అని అంటే మీకు ఆ 1% 1.5% అనవసరంగా మీరు పే చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ అంటే పెట్టామా తీసేసామా అనే మోడ్లో చాలామంది ఉంటారు. అవునండి. కాకపోతే ఆ ట్యాక్సెస్ గురించి కానీ అండ్ మీరు చెప్పినట్టు ఏ మార్కెట్ వాల్యుయేషన్స్ వచ్చే దాని గురించి కానీ పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అదే మిస్టేక్ అండి మనం చేసేది. మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ ఇయర్ ఇంత ఇచ్చింది, ఈ ఇయర్ ఇంత ఇస్తుంది, నేను ఎట్లయినా సరే పెట్టేస్తాను అని చెప్పేసి ఏ ఫండ్లో ఆ ఫండ్లో పెట్టేశారనుకోండి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో మెయిన్ క్యాపిటల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ఫండ్ చూస్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ టైప్ ఆఫ్ ఫండ్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనకందరికి తెలిసిందే కదండి, డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అని బ్రాడ్లీ క్లాసిఫైడ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. దాంట్లో ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత విత్డ్రాల్ చేస్తున్నాము అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి మీరు 7% 8% విత్డ్రాల్ చేస్తానంటే మీ క్యాపిటల్ తగ్గిపోతుంది. ఓకే, హైబ్రిడ్లో ఇన్వెస్ట్ చేసేసి నేను 10% విత్డ్రాల్ చేస్తాను, 12% విత్డ్రాల్ చేస్తాను అంటే కూడా మీ క్యాపిటల్ తగ్గిపోతుంది. ఈక్విటీలో కూడా అట్లా ఉంటుంది. సో మనకి మిక్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఎట్లా చేస్తున్నాం, ఎంత పర్సెంట్ తీసుకుంటే మన క్యాపిటల్ ఎఫెక్ట్ కాదు, దాని కాంపౌండింగ్ కూడా ఎఫెక్ట్ కాదు. సో ఇక్కడ మన అప్రోచ్ ఏంది, మంత్లీ ఇన్కమ్ రావాలి, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి, రెండు కావాలి అంటే మనకి మిక్స్డ్ అప్రోచ్ ఉండాలి. డెట్ ఫండ్లోనే మొత్తం పెట్టేసి మనకు దాంట్లోకి వెళ్ళి క్యాపిటల్ తీసుకుంటామంటే సరిపోదు, ఈక్విటీలో మొత్తం పెట్టేసి తీసుకుంటాం సరిపోదు, రెండు మిక్స్ చేయాలి. అంటే లైక్ హైబ్రిడ్ ప్లస్ ఈ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ కూడా డిఫరెంట్గా ఉండాలి. 60-30 10% కానీ 70-30% కానీ ఇట్లా స్ప్లిట్ చేసుకొని దాని నుంచి మనం మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. అండ్ మీకు ఎగ్జిట్ లోడ్స్ కూడా పడవు. ఓకే,
మనకి ఇప్పుడు మీరు చాలామంది మనము డైరెక్ట్ వెళ్తాము, రెగ్యులర్ ఫండ్స్కి వెళ్ళాము, మనకు 1%, 1.5% పడుతుందని ఇంతగానం ఆలోచన చేస్తున్నారు కదా. మీరు ఎగ్జిట్లో 1.5% అక్కడనే కడుతున్నారు ఒకవేళ మిస్టేక్ చేస్తే. ఇంకా 0.5% ఎక్కువగా ఇంకా ఎక్కువనే కడతారు. సో మిస్టేక్స్ అనేవి చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసేసి మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ పక్కకు పెడితే మెయిన్ క్యాపిటల్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు చేసుకోండి, ఓన్గా చేసుకోవడంలో తప్పులేదు, కాకపోతే ఈ పారామీటర్స్ కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ అసలు కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ ఈరోజు 50,000 విత్డ్రాల్ పెట్టుకున్నారు, సమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి 50,000 విత్డ్రాల్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏ అసంప్షన్లు ఉన్నారు అంటే 50,000 సరిపోతుంది కదా అనేసి ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయకుండా లాంగ్ టర్మ్లో కూడా అట్లాగనే పెట్టుకుంటారు. కానీ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మీ ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతాయి. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది 6%, 7% పెరుగుతూ ఉంటుంది. మనం అది ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే అంటే ఈ రోజు మన లైఫ్ స్టైల్కి ఒక 50,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అంటే 5 ఇయర్స్ తర్వాత 1 lakh రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇది కూడా కన్సిడర్ చేయాలి మీరు ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు. ఓకే. సో అంటే మీ క్యాపిటల్ అప్రిసియేషన్ ఎట్లా ఉండాలంటే అది ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలి. అప్పుడు బీట్ చేసినప్పుడే కదా మీరు విత్డ్రాల్ ఎక్కువ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఎస్డబ్ల్యూపీలో ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్కి పెట్టుకుంటున్నారు. ఈరోజు నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, 2-3 ఇయర్స్కి మాత్రమే పెట్టేసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ తీసుకుపోయి నేను వేరే దగ్గర చేసుకుంటాను. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఎస్డబ్ల్యూపీ అనేది లాంగ్ టర్మ్కి ఉంటేనే మీ క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ అంటే అప్రాక్సిమేట్లీ 5 ఇయర్స్, మినిమం 5 ఇయర్స్ పెట్టుకోవాలి. 5 ఇయర్స్ పెట్టుకుంటే మీకు క్యాపిటల్ ఇన్ బిట్వీన్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా, మార్కెట్ వాలటిలిటీ ఉన్నా, మీ విత్డ్రాల్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు విత్డ్రాల్ ఫిక్స్డ్ ఎంత పెట్టుకున్నా అంతా ఉంటుంది. మీ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది 5 ఇయర్స్లో. ఓకే. ఇన్ బిట్వీన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ 5 ఇయర్స్ ఈజ్ ద సేఫెస్ట్ పీరియడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ క్యాపిటల్ అప్రిసియేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఆగిపోతుంది, మీకు ఎగ్జిట్ లోడ్స్ వెళ్ళిపోతాయి, ట్యాక్స్ ఇంప్లికేషన్ కూడా మీకు ఎవ్రీ ఇయర్ 1.5 lakh మీకు ఎగ్జామ్షన్, 1.25 lakh ఎగ్జామ్షన్ ఉంటుంది. సో దాని మీద మీకు వచ్చే ట్యాక్సేషన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ మీరు విత్డ్రాల్ చేసేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి యూ విల్ బీ ఇన్ సేఫెస్ట్ స్టాండ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే మంత్లీ రిక్వైర్మెంట్ లేకపోయినా కానీ ఎస్డబ్ల్యూపీలు చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు రిక్వైర్మెంట్ నిజంగా ఉందా, మంత్లీ రిక్వైర్మెంట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలా, లేదంటే వదిలిపెట్టండి కదా. దాంట్లో వదిలిపెడితే మీకు ఇంకా కాంపౌండింగ్ అవుతుంది. ఓకే. చిన్న తమ్ రూల్ ఏంటి అంటే మీరు ఒక 1 lakh రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ 15% ఏజీఆర్లో వచ్చే ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవుతుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. 5 ఇయర్స్కి డబుల్ అంటే 5 ఇయర్స్కి 2 lakhs అవుతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో 4 lakhs అవుతుంది. మీరు విత్డ్రాల్ చేయకపోతే 10 ఇయర్స్ తర్వాత 4 lakhs వస్తుంది కదా. అంతే. విత్డ్రాల్ చేస్తే మీకు ఏమవుతుంది, 10 ఇయర్స్ తర్వాత 2 lakhs ఉంటుంది. సో సేమ్ అదే కాన్సెప్ట్, కానీ మీరు విత్డ్రాల్ చేయకపోతే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. మీకు రిక్వైర్మెంట్ ఎప్పుడుందో ఆ ఒక టర్మ్కి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక 6 months తర్వాత 1 year తర్వాత సమ్ ఎక్స్ పర్సెంటేజ్ మనకు రావాలంటే ఆ పర్సెంటేజ్ మాత్రమే తీసుకోండి. మంత్లీ రిక్వైర్మెంట్ అవసరం లేకపోతే తీసుకోకండి. వాళ్ళు ఏ అజంప్షన్లు ఉన్నారంటే మేము ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే ఈ పాలసీ టైప్ మైండ్ సెట్తోని ఖచ్చితంగా మేము తీసుకోవాలి, మాకు అవసరం ఉన్నా లేకపోయినా మేము తీసుకోవాలనుకుంటాం. అట్లా కాదు, ఇట్స్ అప్ టు యూ. ఓకే. రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టడం ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ యాక్చువల్గా. అది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లాక్ ఇన్ పీరియడ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాక్ ఇన్ పీరియడ్స్ అంటే మెయిన్గా అంటే ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉంటాయండి, అది 3 years లాక్ ఇన్ పీరియడ్. అంటే ఆ 3 years వరకు లాక్ అయిపోయింది, మనం తర్వాతే తీసుకో. ఎగ్జాక్ట్లీ 3 years తర్వాతనే మనం విత్డ్రాల్ చేయడానికి ఉంటుంది. కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటాం వాటిని, లాక్ ఇన్ పీరియడ్స్ ఉన్నాయి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటాం. వాటిలలో ఇన్వెస్ట్ చేసి మాకు విత్డ్రాల్ ఆప్షన్ కనిపించట్లేదు అని అడుగుతున్నారు మనల్ని. నేను అన్నాను మీరు ఆ ఫండ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అది పర్సంటేజ్ వైజ్గా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, సేఫెస్ట్ ఉంది. కరెక్టే, కానీ అది లాక్ ఇన్ పీరియడ్ ఉందా లేదా మీరు చూసుకోవాలి కదా, అది చూసుకోవట్లేదు. సో వాళ్ళు 3 years తర్వాతనే విత్డ్రాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈఎల్ఎస్ఎస్ ఆర్ ద గుడ్ ఫండ్స్, అది ఓన్లీ ట్యాక్స్ సేవర్ కోసం. కానీ మీకు ఎస్డబ్ల్యూపీకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్కి వస్తుందా అంటే అది క్వశ్చన్ మార్క్ అనమాట. సో అట్లా ఆ టైప్స్ ఆఫ్ ఫండ్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎస్డబ్ల్యూపీలో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఒక్కటి చూస్తున్నారు అంతే. లాస్ట్ ఇయర్ 50% వచ్చింది, 30% వచ్చింది, 40% వచ్చింది. ఈ ఇయర్ అట్లీస్ట్ 0.5% అని వస్తుంది కదా. ఈ మైండ్ సెట్లో చాలా మంది అడుగుతారు, వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇయర్ పోయి దాన్ని ఒకసారి చెక్ చేయండి, అది ఉండదు అక్కడ, వేరే ఫండ్ వస్తుంది. ఓకే. సో ఫండ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. మీరు బెస్ట్ ఫండ్ క్యాచ్ చేయాలని ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు మంచి రిటర్న్స్ అనేవి రావన్నమాట.
అంటే యూజువల్గా మన ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్సే కాకుండా ఇంకా వేరే పారామీటర్స్ చాలా వేరే ఉంటాయి. పారామీటర్స్ చాలా కూడా చూసుకోవాలి. మనకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఏ ఫండ్ హౌస్, దాంట్లో ఎంత ఏవిఎం ఉంది, దాంట్లో కొన్ని రేషియోస్ ఉంటాయి, టెక్నికల్స్లో చాలా ఉంటాయి. అవన్నీ కన్సిడర్ చేయాలి. అంత ఇన్డెప్త్ రీసెర్చ్ చేస్తేనే మీ క్యాపిటల్ అందులో పెట్టండి. ఓకే, లేకపోతే బెటర్ యూ డోంట్ ఎంటర్ ఇన్ టు ది ఎస్డబ్ల్యూపీ మోడ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అంటే రీబ్యాలెన్సింగ్ చేయాల్సిందే. సో రీబ్యాలెన్సింగ్ మీన్స్ రీబ్యాలెన్సింగ్ అంటే 1-2 ఇయర్స్, అట్లీస్ట్ 1 year 2 years మనం ఒక ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ 1 year తర్వాత 2 years తర్వాత మనం అసలు చూసుకోవాలి అసలు ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఓకే. ఇన్ బిట్వీన్ కూడా చూసుకుంటే మంచిదే. కాకపోతే రెగ్యులర్గా వాచ్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అనవసరంగా. మార్కెట్లో ఎలా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు కంటిన్యూస్గా చూడాల్సిన అవసరం లేదు. 3 monthsకి 6 monthsకి 1 yearకి అట్లా ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఫండ్ పర్ఫార్మెన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గానే ఉందా, ఓవర్ పర్ఫామ్ అవుతుందా, అండర్ పర్ఫామ్ అవుతుందా, వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా. రీబ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా మస్ట్ రిక్వైర్డ్ అండి ఎస్డబ్ల్యూపీలో. ఎందుకంటే ఇది లాంగర్ డ్యూరేషన్కి కాబట్టి ఒక 2 yearsకి 1 yearకి అట్లా మనం ఒకసారి రీబ్యాలెన్స్ చేసుకుంటుంటే, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్ విత్ లెస్ రిస్క్. అంటే మెయిన్గా అయితే మీరు చెప్పిన దాని తగ్గట్టు ఇన్ని మిస్టేక్స్ అనేది కూడా యూజువల్గా చేస్తున్నాం. ఎస్డబ్ల్యూపీ చేసేవాళ్ళు, సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దానిలోకి ఎంటర్ అయితేనే ద బెస్ట్ థింగ్ ఏమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాలెడ్జ్ ఉండాలి, రీసెర్చ్ చేయాలి. లేదు అంటే అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి, అదొకటి. అండ్ ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో ఇంకొక వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎస్డబ్ల్యూ ఎంతనే తీసుకోవచ్చు కదా, ఎక్కువ తీసుకుంటాం మేము, రిటర్న్స్ ఎలాగ ఇస్తుంది అనేసి అంటే ఒక క్లయింట్ ఉండి ఏమంటున్నారంటే నేను 25 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, ఎవ్రీ మంత్ నేను 1 to 1 lakh 1.5 lakhs విత్డ్రాల్ చేసుకుంటానంటే మీకు రిటర్న్స్ రావు అసలు. అక్కడ మీరు కాంపౌండింగ్ని ఎఫెక్ట్ చేస్తున్నారు అక్కడ. మెయిన్ ఇక్కడ కాంపౌండింగ్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటేనే మనకు ఎగ్జాక్ట్లీ. అంటే మనం కాంపౌండింగ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లస్ మన ఎగ్జిట్ లోడ్స్ లేకుండా చూసుకోవాలి. ఫండ్ ఎక్కువ హైలీ వాలటైల్ ఉండొద్దు, ఒకవేళ ఉన్నా కూడా అది లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసుకోవాలి, 2 to 3 years చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ సేఫెస్ట్ హ్యాండ్స్ అనమాట. నైస్ సార్. ఎస్డబ్ల్యూపీ మోడ్లో మనం అంటే యూజువల్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. మెయిన్గా అయితే ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అడ్వైజర్ రోల్ మాత్రం తీసుకున్నారు అంటే తెలియని వాళ్ళు మెయిన్గా. కరెక్ట్. సో దే విల్ బీ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. సో గైస్, మరి ఎస్డబ్ల్యూపీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అడ్వైజర్ రోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఒక అడ్వైజర్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేశారంటే చాలా మిస్టేక్స్ నుంచి మనం బయటపడచ్చు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.